హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఈరోజు ఆల్మోస్ట్ డేట్ అంతా మనం ఒకసారి డేట్ గురించి డిస్కస్ చేసుకుందామండి. 3 నవంబర్ అయిపోయింది, 4th నవంబర్ ఈరోజు స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు ఇంట్రాడే పర్పస్లో ఏదైనా ఒక స్టాక్ను మనం చూడాలి అనుకుంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించండి. ఈ యొక్క ఐషర్ మోటార్ స్టాక్ కంటిన్యూగా ఎక్కడి నుంచి అండి, ఒకసారి సర్కిల్ అప్లై చేస్తున్నాను చూడండి. ఒక మంచి ర్యాలీ అయితే జరగడం జరిగింది. ఒక మంచి ర్యాలీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందనేసి ఒకసారి గమనిద్దాం. 5370 నుంచి మార్కెట్ కంటిన్యూ ర్యాలీ అవుతూ ఇది ఒక రకంగా మనం ఏం చెప్పుకోవచ్చు అండి, ఫోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, దీన్నంతా మనం ఒక ఫోల్ లాగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే అండి, దీన్నంతా ఒక ఫ్లాగ్ లాగా మనం అనుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే అగైన్ ఇది ఒక బాక్స్ జోన్ లాగా కూడా ఫామ్ అయిందండి. సో అర్థమవుతుంది కదండి. సో ఇది ఒక బాక్స్ జోన్ లాగా కూడా ఫామ్ అయింది. ఒక్క నిమిషం అండి, ఇంకొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. రైట్ సార్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి సబ్జెక్ట్ అనుకుంటే, ఇప్పుడు ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ ఒక మంచి మూమెంట్ అయితే మనం చూసే అవకాశాలు ఉంది. ఒకవేళ దీని హై బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉందండి. ఎక్కడండి, దీని యొక్క ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్కి అయితే రెడీగా ఉంది. ఈ బాక్స్ జోన్ నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి, ఈ యొక్క ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ సస్టైన్ అయితే అగైన్ ఒక మంచి ర్యాలీ అనేది అక్కడ చూసే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ ఏమవుతుందండి, ఈ యొక్క గ్రీన్ కలర్ యొక్క బాక్స్ సారీ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదండి. ఒకవేళ మీరు ఎక్కడికైనా బై పొజిషన్ తీసుకున్నప్పుడు ఈ గ్రీన్ కలర్ లైన్ ఎప్పుడైతే ఇలా బ్రేక్ అయి సస్టైన్ అవుతుందో డౌన్ సైడ్, అది మన స్టాప్ లాస్ అవుతుంది. ఓకే అండి, ఒక స్టాక్ అయితే 4th నవంబర్కి ఫోకస్ చేయడానికి అయితే మనం చెప్పగలిగినాము. సో ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, బట్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్కి దగ్గరగా ఉన్న స్టాక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆల్ టైమ్ హైకి బ్రేక్అవుట్కి నియర్ బై ఉన్న స్టాక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదనుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకపోతే ఏమవుతుందండి, మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తామండి, ఈ యొక్క మొత్తం బాక్స్ జోన్ లేదా ఈ యొక్క బాక్స్ జోన్ లో చూడండి, దీని బిలో ఈ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదండి, ఈ లైన్ బిలో మనము ఫాల్ చూసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పటి వరకు ఇది ఈ విధంగా కన్సోలిడేషన్ అవుతుందండి. ఈ యొక్క లోని బ్రేక్ అవ్వలేదు, అలాగే ఈ యొక్క హైని బ్రేక్ అవ్వలేదు. సో ఇలా ఈ బిట్వీన్లోనే మార్కెట్ ఏమవుతుంది, మూవ్ అవుతుంది. సో ఈ విషయాన్ని బాగా గమనించండి. ఇప్పుడు ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడి నుంచి ఒక మంచి ర్యాలీ చూసే అవకాశం ఉంటుంది. లేదు, ఒకవేళ అలా కాకుండా ఈ విధంగా డౌన్ సైడ్ కింద ఇచ్చిందనుకోండి, ఈ డౌన్ తర్వాతనే మనం పొజిషన్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. బట్ ఎవరైనా కానీ స్కాల్పింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఈ యొక్క హై దగ్గర నుంచి కూడా ఇలా డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు కూడా పొజిషన్ అనేది తీసుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. బట్ కన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇక్కడ ఏమవుతుంది, 1 2 3 త్రిబుల్ బాటమ్ అవుతుందండి. ఈ త్రిబుల్ బాటమ్ని ఈ విధంగా బ్రేక్ అయినప్పుడే డౌన్ సైడ్కి మనకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తున్నాము. బ్రేక్అవుట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక స్టాక్కి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత సస్టైన్ అయినప్పుడు ర్యాలీ కూడా ఏ విధంగా జరుగుతుంది అనేసి మీకు తెలిసే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో అర్థమవుతుంది కదండి, ఈ 4th నవంబర్కి మనం ఏ విధంగా స్టాక్ని సెలెక్షన్ చేసుకుంటున్నాము అనేసి. సో ఈ విధంగా ఏదైనా కానీ ఒక స్టాక్లో ప్యాటర్న్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దయచేసి మీకు చెప్తున్న విషయం అగైన్ అండ్ అగైన్, ప్యాటర్న్ గురించి నేర్చుకోండి, ప్యాటర్న్స్ గురించి అవగాహన తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.